బైక్‌కి తీసిన ఇంజన్ సామాన్లు అనమాట. మొత్తం మన బైక్‌కి ఇంజన్‌వి అన్ని పార్ట్స్ కొత్తవి ఫిక్స్ చేసినారు. లాస్ట్ టైం ఎట్లా నాయిస్ వచ్చేదంటే చికాకు లేసేదన్నమాట. బండి బయటకి తీద్దామన్నా. కాకపోతే ఇప్పుడు బండి అసలు మెంటల్ లేపుతుంది తోలుతుంటే. ఇప్పుడు మీరే వినండి ఒకసారి బైక్ సౌండ్ ఎట్లా వస్తుందని. కిందికి పోయినాక ఓవరాల్‌గా చూపిస్తా. లే ఇది మన బైక్ ఓవరాల్ది. ఇంజన్ మొత్తం కొత్తగా క్లీన్ చేసినారు, మొత్తం ఫిక్స్ చేసినారు. ఈ హెడ్ లోపల ఉన్న క్యామ్ చైన్, క్లచ్ ప్లేట్లు, సిమ్ములు అవన్నీ కొత్తవి అనమాట. ఈ టోటల్ కిట్ కూడా కొత్తదే. మొన్నటి వరకు చక్కగా పనిచేయలేదు. ఇంకా కొత్త చైన్స్ ప్యాకెట్ వేయించినాం. చైన్స్ ప్యాకెట్ దీని సంథింగ్ ఏదో అంటారు, చైన్ గార్డ్ అనమాట. ఇది కూడా కొత్తది వేయించినాం. ఒక 2,000-3,000 తిరిగే వరకు స్పీడ్ కొట్టకని చెప్పిండు మెకానిక్ హెడ్ విజయవాడలో. కాబట్టి ఒక 60-70 అయితే మెయింటైన్ చేసుకోమని చెప్పేసినాడు. 60,000-70,000 మెయింటైన్ చేయాలి. పోదాం అట్లా బయటకి. ఇంతకుముందు అయితే ఘోరం సౌండ్ వచ్చేది. అసలు చూసినారు కదా లాస్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు, ఫుల్ వీడియో మన ఇక్కడ ఖమ్మం షోరూమ్కి వెళ్ళేటప్పుడు ఎంత సౌండ్ వచ్చేది. ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాయి. ఇట్లా కట్ట 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 సౌండ్ వస్తుంది. అంటే దీన్ని ఫోర్క్ కొంచెం లూజ్ ఉంది. 4 కప్స్ కూడా కొత్త వేయించినాం నిన్న. బ్రేక్ వేసినప్పుడు కొంచెం ఇట్లా అప్ అండ్ డౌన్స్ అవుతుంది. అయితే ఇది ఒక 1 month 2 months ఆగిన తర్వాతకి మళ్ళీ ఒకసారి టైట్ చేయించుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పినారు. ఇదన్నమాట ఓవరాల్గా. అయితే నైట్ వచ్చేటప్పుడు కూడా అసలు బైక్ ఇంజన్ సౌండ్ అప్పించి వేరే సౌండ్ ఏం వస్తలేదు. అసలు ఎంత ఫ్రీగా ఉందంటే అంత ఫ్రీగా ఉంది. ఫేర్ కొట్టేయలే. కాకపోతే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మైలేజ్ కూడా పెరిగింది. ఇది ఇంతకుముందు నా విజయవాడలో ఎంత 600 కొట్టేసినాం. అప్రాక్స్ 30 km/L అనుకున్న 5 లీటర్స్కి 150 అంటే 160 180 వస్తుంది. కాకపోతే ఇది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ముందు ఫ్లార్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ నుంచి కోదాడ 40, అక్కడ నుంచి 100 అనమాట. 140 kilometers. అంటే లోపల తిరిగేది ఉంటుంది కదా, అక్కడ తిరిగిన మొత్తం వచ్చేసి అది అటు ఇటు ఒక 160 దాకా వచ్చింది. ఇంకా తిరుగుతూనే ఉంది బండి. అదే నేను చూస్తున్నా. ఫ్యూయల్ మొత్తం కంప్లీట్గా అయిపోయినప్పుడు అప్పుడు ఫ్యూయల్ కొట్టిద్దామని చెప్పేసి, అందుకోసమే నేను ఇంకా ఫ్యూయల్ కొట్టి లో ఫ్యూయల్ ఇండికేటర్ చూపిస్తుంది. అసలు బండి ఎట్లా అంటే అసలు రాకెట్ వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. ఇప్పుడే అసలు చేతిలో ఉన్నప్పుడు ఆగట్లేదు. గుంజాలి గుంజాలి, ఎంత ఫాస్ట్ కొట్టాలి. ఒక 160 170 ఈజీగా వెళ్ళిపోతుంది. 170 ఏంటి అసలు, 175 180 అసలు గ్యాప్ వెళ్ళిపోతుంది. అంటే దీనికి ఇంకో చిన్న ఒకటి ఉంది, అదొక్కటి కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది. ఏంటంటే గేర్లు స్టార్ట్ అవ్వలేదు. నిన్న నైట్ మాకు బైక్ వాళ్ళు ఇచ్చేసరికి 9 అయింది. మన బైక్ కోసమే వాళ్ళు చాలాసేపు ఉండి చేసినారనమాట. మమ్మల్ని పక్క నుంచే చేయించినారు. మీరు వచ్చి 390 కదా ఇంజన్ చూపిస్తాం మేము మొత్తం మీకు. పాత పార్ట్స్ తీసేసి మొత్తం కొత్తది అనమాట. ఇప్పుడు పిస్టన్ కొత్తది, హెడ్ కొత్తది, క్రాంక్ కొత్తది, నెక్స్ట్ క్రాంక్ పక్కన ఇంకోటి సంథింగ్ అది ఉంటుంది, అవి కొత్తది. అసలు మనకి ఆ బోర్, హెడ్ బోర్ అనేది అది డైరెక్ట్ 18,000 పడింది. క్రాంక్ వచ్చేసి 5,500 సంథింగ్ ఏదో పడింది. కొత్త క్లచ్ ప్లేట్స్ అనమాట, కొత్త ఇంజన్ అనమాట. ఇంకా ఇది ఎట్లా ఇప్పుడు కొత్త బండి తీసుకొని షోరూమ్ నుంచి వస్తే ఎంత పవర్ ఇస్తుందో ఒక 2-3 సర్వీసులు అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ బైక్ కూడా ఎట్లనే అనమాట. అసలు రాకెట్ ఇక ఇక్కడ నాకు తెలిసి ఖమ్మంలో ఉన్న 390 ఒకటో 2 ఉంటాయి అంటే ఈ మోడల్.
దీన్ని బీట్ చేయడం అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే కష్టమనే చెప్తాను నేను. ఎందుకంటే ఇది మొత్తం ఫుల్లీ లోడెడ్ ఉంది బండి, అసలు మెంటల్ ఎక్కిస్తుంది చెప్తున్నా. ఇది ఇప్పుడే కాదు కదా, ఒక 2000 దాకా స్లోగా తిరగండి అని చెప్పేసి చెప్పినారు. ఎందుకంటే వాళ్ళు మెకానిక్స్ కాబట్టి వాళ్ళు చెప్పింది మనం చేయాలి. మళ్ళీ మధ్యలో ఏమైనా అట్లా వెళ్ళకుండా చికా చేసినాం అనుకో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కొత్త బండ్లు తీసుకున్నప్పుడు షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక 2 సర్వీసెస్ వరకు వాళ్ళు స్లోగా తిరగండి అని చెప్తారు. ఎందుకంటే బైక్ ఇంజన్ మొత్తం సెట్ అవ్వడం కోసం. ఇప్పుడు ఇది కూడా అంతే, పిస్టన్ సెట్ అవ్వాలి కదా మెయిన్గా. బైక్కి పిస్టన్ సెట్ అయ్యేంత వరకు మనం అట్లనే కొంచెం 2000 కిలోమీటర్స్ స్లోగా తిరగాలి. ఒక 2000 కిలోమీటర్స్ వరకు స్లోగా తిరిగితే సెట్ అయిపోతుంది. ఇక్కడ ప్రజెంట్ ఖమ్మంలో అంటే బండి మనం పక్కా ఆగం అసలు. ఇప్పుడు ఎంటీ కూడా మనది వచ్చేసి భద్రాచలంలో పెట్టేసిన షోరూంలో. ఇప్పుడు నా ఎంటీ బైక్ వచ్చేసి దానికి సస్పెన్షన్ పోయింది, నెక్స్ట్ బ్యాక్ వీల్ మారుస్తున్నా, బ్యాక్ రిమ్ అనమాట. రిమ్ అది కొంచెం బెండ్ ఉండే, మా బ్రదర్ది అయితే అది మార్చేస్తున్నా. రిమ్ మార్చేసిన తర్వాతకి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఓన్లీ ప్యూర్ స్టంట్స్కే అనమాట. ఇందులో ఇక మన ఛానల్లో ఇట్లా డ్రిఫ్ట్లు కుట్టడం, నెక్స్ట్ వీలీలు కుట్టడం, స్టాపీలు కుట్టడం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది. తర్వాతకి అదే స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట మన యూట్యూబ్లో. కాకపోతే అది కూడా వచ్చేసరికి ఇంకొక 1 వీక్, అంటే 1 వీక్ అవుతుంది అప్రాక్స్గా. 1 వీక్ లోపు ఆ బండి కూడా వచ్చేస్తుంది. అంటే అప్పటి వరకు ఈ బండిని ఏం చేస్తా అంటే ఇంటి దగ్గర పెడతా, వీలీలు మొత్తం దాని మీద నేర్చుకున్న తర్వాతకి స్టాపీలు వీలీలు పెడతాం, కానీ వీలీ వచ్చు కానీ పర్ఫెక్ట్గా రాదు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి యూజ్ చేసేసిన బైకులు వచ్చేసి అది ఫస్ట్ బైక్ 220, తర్వాత RS 200, తర్వాత RC 200, తర్వాతకి వచ్చి డ్యూక్ 390, తర్వాత డ్యూక్ 390 తీసుకున్నాం. ఇవన్నీ వచ్చేసరికి ఏమైందంటే ఫస్ట్ 220లో దాన్ని వీలీలు కొడదాం అనుకుంటే అది మొత్తం పైకి లేచేసరికి ఏం అర్థం కాకపోతుండే. అసలు ఇదేంటి ఇట్లా పైకి లేస్తుంది కదా, మొత్తం ఫేస్ మీదకి వచ్చేది అనమాట. నాది బబుల్ వైజర్ ఉండేది 220కి. అసలు ఘోరం అంటే ఘోరం ప్రాబ్లం అయ్యేది. లేపినప్పుడు 1-2 సార్లు కింద కూడా పడ్డా బైక్ మీద. ఇక తర్వాత నుంచి ఆపేసిన. తర్వాత RS మీద కొడదాం అనుకుంటుంది, కానీ RS కూడా అంతే పెద్దదే ఉండేది. RC అయితే మరీ ఇంకా దారుణం ఉంటుంది, ఇట్లా కిందికి వంగిపోయి ఉండాలి. కానీ 200 RC. వీటితో పాటు నేను 220 మీద ఉన్నప్పటి నుంచి అలా స్టాపేజ్ నేర్చుకున్నాను అనమాట. స్టాపేజ్ కొడుతూ ఉండే దాని మీద. ఎప్పటి నుంచో రైడింగ్ అనేది ప్యాషన్ ఉండాలి ఎవరికైనా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినాం మనం ఇక్కడ ఖమ్మంలో. ఖమ్మంలో కూడా మోడల్ లవర్స్ ఉన్నారు, కాకపోతే మనం కూడా చేసేసినాం అనమాట. ఇక దీనికి టాప్ స్పీడ్ ఏంటంటే 1 or 2 months అనుకుంటా, 1 month అంతే. 1 month తర్వాతకి చూపిస్తా మీకు. స్టాప్ ఉంటున్నా దీని టాప్ స్పీడ్. మా చెప్తున్నారు 125-180 పక్క రా పవర్ ఇస్తుంది అనమాట. ఇది BS4 ఇంజన్ కదా, 2019 మోడల్ అనమాట. BS4 ఇది. ఇక దీనికి అద్దు అదుపు ఏది ఉంటుంది అనమాట. ఇప్పుడు జంత్రులు వచ్చినట్టు అంత స్పీడ్ లాకింగ్ కానీ RPM లాకింగ్ కానీ ఇలాంటివి ఏముండవు. ఇక రా అన్నట్టు నీ గుంజుకున్నోడికి గుంజుకున్నంత, ఎంత గుంజితే అంత. ఇప్పుడు నార్మల్గా చిన్నగా ఇస్తుంది చూడు, ఎట్లా వెళ్ళేస్తుంది బైక్ పైకి చిన్నగా నార్మల్గా 4th గేర్లు. ఇది కూడా ఇట్లా అంటే వెళ్ళిపోతుంది 4th గేర్లోనే. ఇప్పుడు ఫుల్ చేస్తే చాలు వెళ్ళిపోతాం, అసలు వెనక్కి వెళ్ళిపోతాం. ఎట్లా అంటే అసలు ఫుల్ జస్ట్ మనం ఇచ్చేది 3,000-4,000 RPMలోనే ఇట్లా అవుతుందంటే అసలు ర్యాబ్ కొట్టుకుంటే అసలు వెళ్ళిపోతుంది. చూడు అసలు ఎట్లా వెళ్ళిపోతుందో. స్పీడ్ లాగింగ్ సిస్టమ్ ఉంటుంది దీనికి, అదేముంటుంది డైరెక్ట్గా దీని వెళ్ళిపోవడం. ర్యాప్ అసలు ర్యాంపే బండి మెంటలేగా. అసలు పిచ్చి లేపుతుంది. అంటే చాలా మంది లో బ్రేకప్ అని చెప్పేసి పోరగాలు ఎడుతా ఉంటారు, బాధపడతా ఉంటారు. 390 తీసుకొని ఒకసారి రైడ్ ఇస్తే పోరగాడికి చాలా పెద్ద భయం వస్తుంది అనమాట. వెనక కూర్చోబెట్టుకోవాలి 390 మీద. వెనక కూర్చోబెట్టుకొని కొడుతుంటే రోడ్ల మీద గ్యాపులు కొడుతుంటే ఇంకోసారి ఎక్కడ లవ్ బ్రేకప్ చాలా మీద భయం పుడుతుంది. ఫస్ట్ సాడ్ గేడు ఫీలింగ్స్ అన్నీ పోతాయి. అది చూసినారా పికప్ ఎట్లుందో.
ఫుల్లీ లోడెడ్ ఇంజన్ కదా. తర్వాతకి ఇంకా సెట్ చేసి కొట్టాలా చేయాలి బండికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ఇది బైక్ని మొత్తం ప్యూర్లీ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం, సైడ్ ప్యానల్స్ ఇవన్నీ. కాకపోతే షోరూంలో అడిగినాం ఆర్డర్ పెట్టడానికి, మాకు స్పియర్స్ కావాలి, సైడ్ ప్యానల్స్ కావాలి, ఆర్డర్ పెట్టండి అని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్యూర్ మ్యాట్ కలర్ వస్తున్నాయంట, ప్యూర్ బ్లాక్. అది కూడా మళ్ళీ మనం ఆ బ్లాక్ కలర్ తీసుకొని బయట తీసుకెళ్ళి సపరేట్గా పెయింటింగ్ చేయించుకోవాలంట. మళ్ళీ ఇప్పుడు ఇవి వచ్చేసి రెండు కలిపి 3500 సంథింగ్ అది ఉంది. వన్ షేడ్ ప్యానల్ వచ్చేసి ఒక ప్యానల్లో రెండు ఉంటాయి అనమాట వీటికి, సైడ్ ప్యానల్స్. అవుటర్ ప్యానల్ ఒకటి ఉంటుంది, ఇన్నర్ ప్యానల్ ఒకటి ఉంటుంది. ఇవి రెండు కలిపి 3500 అట్లా పడుతుంది ప్రైస్. అది రెండు తెప్పించుకునేసరికి అప్పుడు 7000 ఉంటాయి. ఈ 7000 పెట్టి మనం ఆ ప్యానల్స్ తెప్పించుకొని మళ్ళీ బయట తీసుకొని వెళ్ళి మళ్ళీ బయట ఒక 3-4,000 పెట్టి మళ్ళీ వాటికి ప్యూర్గా పెయింటింగ్ చేయించుకోవాలి. మళ్ళీ తర్వాతకి కేటీఎం షోరూమ్లో ఆ స్టిక్కర్స్ ఉంటాయి, మళ్ళీ ఆ స్టిక్కర్స్ కనుక్కొని స్టిక్కరింగ్ చేయించాలి. ఇవన్నీ చేయించేసేంత టైం కానీ ప్రాసెస్ కానీ అసలు వేస్ట్ అనమాట. ఎవరైనా సరే ఇప్పుడు నార్మల్గా కేటీఎం ఆర్చీలు ఉన్నవాళ్ళు ఆర్డర్స్ పెట్టుకుందాం అనుకుంటే అసలు ఇప్పుడైతే ఫెయిల్. షోరూమ్ వల్ల చెప్తారు అసలు ఆ కలర్స్ రావు, నీకు ప్యూర్ మ్యాట్ కలర్ వస్తాడు, తర్వాత బయట తీసుకెళ్ళి పెయింటింగ్ కొట్టించుకోవడమే, స్టిక్కర్లు వేయించుకోవడమే చెప్తారు. లేదా నార్మల్గా నా ప్యానల్స్ ఏం మెరగాలి, కాకపోతే జస్ట్ చిన్న చిన్న గీతలు ఉంటాయి అనమాట సైడ్కి, ప్యానల్స్కి కొంచెం కొంచెం ఇట్లా రాకపోయినట్టు ఉంటాయి. వాటిని ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మక్కు పెట్టించి చేపిద్దాం అనుకుంటున్నాం. మక్కు పెట్టి ఇచ్చినాం అనుకో నీట్గా క్లీన్ చేస్తారు. అదే కొత్త ప్యానల్స్ ఆర్డర్ పెట్టుకొని అదే 7000 పెడితే అదే 7000 బొమ్మ అయిపోయినట్టు అయిపోతుంది. మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు, బయట కూడా అడగారు. ఎందుకంటే మనం అంటే షోరూమ్ చెప్పుకోవచ్చు ఇట్లా ఆర్డర్స్ పెట్టినాం, కాకపోతే కంపెనీ మనకి బండి ఫస్ట్ తీసుకున్న ఒరిజినల్ కలర్ అసలు ఏం తీసుకురావట్లేదు, వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు, మేము ఎట్లా చేసుకోగలుగుతామని చెప్పేసి చెప్పుకోవచ్చు. లో ఫ్యూయల్ ఇండికేటర్ అట్లనే ఉంది. ఇప్పుడు అప్రాక్స్ మేము ఒక 14 కిలోమీటర్స్ వచ్చినాం. 14 అంటే 14 కాదు, ఒక 10 లోపు వచ్చి ఉంటాం. అయినా కానీ బండి అయితే కొంచెం కూడా జలకిస్తలేదు అనుకున్నా, సెల్ఫ్ అయితే ఆగిపోయింది. చెప్పిన కదా మీకు ఇందాక, న్యూట్రల్ చేస్తేనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది బండి. కాకపోతే ఒక్క సెల్ఫ్లోనే అయిపోతుంది, ఒకటే సెల్ఫ్. ప్యూర్ సౌండ్ కూడా నేను మళ్ళీ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళినాక మీకు సపరేట్గా చూపిస్తా. ప్యూర్ అనమాట, ప్యూర్ అసలు ఒరిజినల్. ఇక 390 సౌండ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా నార్మల్గా బైక్ మీద పోతే ఏం అర్థం కాదు సౌండ్, కాకపోతే ఒరిజినల్ సౌండ్ అసలు మెంటల్ అంటే మెంటల్ ఎక్కిస్తుంది. వేరే అంటే వేరే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నార్మల్ ఫుల్ కొడతా, అసలు ఇంకా ఫుల్ రేవ్ ఇవ్వలే చూడు, కొంచెమే ఇచ్చింది నేను, అసలు ఫుల్ రేవ్ కాదు. ఎంతలో ఉంది 600 RPM ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడు, ఓహో మ్యాన్, మావాడు జరుగుంటే ఇందాక వెనక అడుగుతాడు, వాడు పెట్టుకోలేడు. నార్మల్గా వెళ్తున్నావు కదా, వాడు పట్టుకోకుండా అట్లానే ఉన్నాడు. రికార్డ్ అవుతుందా? రెడ్ లైట్ వస్తుందా? అదే మెయిన్ థింగ్ అనమాట. ఇక్కడ డిలైట్ మంది బాగుంటుంది, వచ్చిన ప్రతిసారి ఎవ్రీ టైం డైలీ 2 days ఒకసారి వచ్చినా తింటా నేను అండి డిలైట్లో. అదే బైక్ ఇంటికి పంపించేస్తే ఒక పంచాయతీ పోతుంది, టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఉంటే మనం గుంజుతాం. ఇంటి దగ్గర పంపించిన కానీ తమ్ముడు తిరుగుతారు, మెల్లగా తిరుగుతారు లోకల్లో కాబట్టి. అది పెద్ద హైవేస్ ఉండవు కదా, నార్మల్గా ఎంత గుంజుకున్నా అంటే దీని మీద వాడు 100 మించి పెట్టలేడు. ఎందుకంటే 100లోనే వాడికి అవి అర్థమైపోతుంది, అమ్మ అది గుంజితే వెళ్ళిపోతాం మనం, గాల్లో కలుస్తాము అని చెప్పేసి. అంతేకాకుండా మన బైక్కి ఇవి ట్రాక్ టైర్స్ అనమాట, ప్లెయిన్ టైర్స్ కాదు. ఈ ట్రాక్ టైర్స్ వేయించినాం. అంటే ఈ ట్రాక్ టైర్స్ కూడా మిచ్చరైనా సంథింగ్ ఏదో ఉంది ఇది కంపెనీ. నెక్స్ట్ టైర్స్ చేంజ్ చేయాలి, అపోలో ఆల్ఫా H1 వేపిద్దామని చూస్తాం. ఓకే, సజెస్ట్ చేయండి ఏ టైర్ అయితే బాగుంటుంది RC 390లకి.
ఏ టైర్ యూజ్ చేస్తే బెటర్ ఉంటుందని. లేదంటే అపోలో అయితే కార్నరింగ్ చేసినా ఏం చేసినా కానీ మంచి నీట్గా సిట్ రైడ్ ఉంటుంది అనమాట. ఫైనల్ అయితే ఏబీసీ